విధాత మీడియా ప్రేక్షకులకి నమస్కారం. ధనురాశి వారికి జూలై మాసంలో ఎలా ఉండబోతున్నాయి రాశి ఫలాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ధనురాశి అనగానే మఖ 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1, 2 పాదాల వారు ఈ రాశి వారిగా పరిగణించబడతారు. మీ పేరు కనుక పా, పా, భా, మా, ఏ, యో, బా, బి అనే అక్షరాలతో కనుక మొదలైనట్టయితే ఈ రాశి ఫలాలు మీకు కూడా వర్తిస్తాయి. మరి ఈ నెలలో ధనురాశి వారు సాహసపూర్వకమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఆర్థిక లాభాలు ఉంటాయి. వ్యక్తిగత సంబంధాల్లో స్పష్టత కనిపిస్తుంది. మీ ధైర్యము, అర్థపూర్వకమైనటువంటి ప్రయత్నాలు అన్నీ కూడా ఫలించి లాభసాటిగా మారుతుంది. ఆరోగ్యం చాలా సంతృప్తికరంగా ఉంటుంది, కానీ ఒత్తిడిని తగ్గించుకోవాల్సి ఉంటుంది. కుటుంబంలోని పెద్దల అనుమతి, సహాయం పొందగలుగుతారు. కొత్త ప్రాజెక్ట్స్కు గ్రీన్ సిగ్నల్ అందుకుంటారు. అలాగే రాజకీయ రంగాల్లో పార్టీలో ప్రాధాన్యత పెరుగుతుంది. మీ మాటకు ప్రభావం ఉంటుంది. కొంతమందితో వివాదాలకు దారితీయవచ్చు. కొంచెం సహనంతో వ్యవహరించండి. సినీ కళారంగాల వారికి, కళాకారులకు క్రియేటివ్ పనుల్లో మంచి అవకాశాలు లభిస్తాయి. సినిమా, మ్యూజిక్ ప్రాజెక్ట్స్ త్వరలో ప్రారంభమవుతాయి. ఉద్యోగము, కెరీర్ గమనించినట్టయితే ఉద్యోగస్తులకు ప్రమోషన్, జీతం పెరుగుదల, ఇంక్రిమెంట్స్, అలాగే కొత్త ఉద్యోగస్తులకు కొత్త అవకాశాలు, ఇంటర్వ్యూల్లో అనుకూలమైనటువంటి సమయం అని చెప్పొచ్చు. అలాగే విద్యార్థులకు కూడా ఇటు ఇంటర్వ్యూలలో చక్కటి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. మరి మీడియా రంగంలో కొత్త ప్రచారాలు, బ్రాండ్ ప్రమోషన్లకు అవకాశం ఉంటుంది. ఆన్లైన్ ప్లాట్ఫామ్లను గమనించండి. మరి మ్యానుఫ్యాక్చరింగ్, మార్కెటింగ్ రంగాల్ని గమనించినట్టయితే వినియోగదారులతో మంచి సంబంధాలు, మార్కెటింగ్ కార్యక్రమాలు విజయవంతమవుతాయి. ప్రోడక్ట్ లాంచ్లు లాభాలను ఇస్తాయి. మరి విద్యార్థుల్ని గమనించినట్టయితే అభ్యాసంలో శ్రద్ధ పెరుగుతుంది. సైన్స్, కామర్స్ స్టూడెంట్స్కు మంచి ఫలితాలు, ఎగ్జామ్స్లో విజయం సాధిస్తారు. టూరిజం రంగంలో వ్యాపార ప్రయాణాలు, పర్యటనలకు అనుకూలమైనటువంటి సమయం. కుటుంబ యాత్రలు సుఖదాయకంగా ఉంటాయి. మరి నూతన టెక్నాలజీ అభ్యాసం కానీ, ఫ్రీలాన్సింగ్ అవకాశాలు కానీ మెరుగవుతాయి. డిజిటల్ రంగంలో పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి. మరి ఇల్లు కొనుగోలు కానీ, అద్దె సంబంధిత పనుల్లో సాఫల్యము, కొత్త నిర్మాణాలు ప్రారంభిస్తారు. వాస్తు శాస్త్రాన్ని పాటించండి. మరి ప్రభుత్వ ఉద్యోగుల్లో మార్పులు, బదిలీలు ఉంటాయి. అధికారులతో సంబంధాలు మెరుగవడం, ఒత్తిడిని చక్కగా బ్యాలెన్స్ చేయగలుగుతారు. పిల్లల ఆరోగ్యము, విద్యలో పురోగతి, క్రీడల్లో విజయాలు మీకు ఆనందాన్ని ఇస్తాయి. ప్రేమ సంబంధాలు బలపడతాయి. వివాహానికి అనుకూలమైనటువంటి సమయం అని చెప్పొచ్చు. పిల్లల వివాహాన్ని తలపెట్టడం, శుభకార్యాలు జరపడం, ఇలా కుటుంబ సభ్యులతో, బంధుమిత్రులతో ఆనందంగా సమయాన్ని గడపడం, కుటుంబంలో స్నేహభావాలు పెంపొందించుకుంటారు. బంగారము, వెండి కొనుగోలు శుభదాయకంగా ఉంటుంది. స్థలాలు, భూములు అమ్మకాలు విజయవంతమవుతాయి. మరి కోర్టు వ్యవహారాల్లో మీరు విజయాన్ని సాధిస్తారు. న్యాయవాదుల సహకారం తీసుకోండి. సంతాన ప్రాప్తికి సంబంధించినటువంటి యోగాలు బలపడతాయి. వైద్య సలహా అవసరమవుతుంది. మరి ఎలాంటి పరిహారాలు చేస్తే ధనురాశి వారికి చక్కటి అవకాశాలు మరింత మెరుగ్గా ఉండేందుకు అవకాశం ఉంటుంది. శనివారం నాడు శనివార వ్రతాన్ని పాటించండి. వెంకటేశ్వర స్వామిని, శనీశ్వరుని పూజించండి. గోపాలకృష్ణుని ఆలయంలో పూజ చేయండి. పేదలకు పప్పు అన్నదానం చేయండి. అలాగే గురువులకు పసుపు రంగులో ఉండే మిఠాయిలు, నలుపు రంగులో ఉండేటువంటి మిఠాయిలు ఇవ్వండి. గోవుకి గ్రాసాన్ని తినిపించండి. అలాగే ఓం శనైశ్వరాయ నమః, ఓం గోపాలకృష్ణాయ నమః అనేటువంటి మంత్రాలను జపించండి. మరి ఈ పరిహారాలతో మరింత చక్కటి అనువైనటువంటి ఫలితాలు పొందుతారు. మరి జూలై నెలలో ధనురాశి వారు ధైర్యంతో, పట్టుదలతో ముందుకు సాగితే అన్ని రంగాల్లో కూడా విజయాన్ని సాధిస్తారు. శ్రమకు తగినటువంటి ఫలితం తప్పకుండా అందుకుంటారు. శుభం.